జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్ కేసుని ప్రస్తుతానికి పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన సంచలనమైన కొన్ని సెన్సేషనల్ విషయాలు ప్రస్తుతానికి డీఎస్పీ రఘుచంద్ర బయటపెట్టారు. 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు గర్వాంధుల సంధ్య, అలాగే రాజశేఖర్, అలాగే నరేష్ గౌడ్, భైరవేణి సమత వీళ్ళందరినీ 4 అరెస్ట్ చేశారు. ఈ 4 నిందితుల్లో 2 మైనర్లు ఉన్నారు, అలాగే 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. సో మొత్తం మీద నిందితుల నుంచి ఒక కారు, ఒక బైక్, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాడు. మృతుడు మహేందర్ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంట. హైదరాబాద్లో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు బుర్రా మహేందర్. ఒక మహిళ పేరుతోని ఒక ఫేక్ ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేశాడు. సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న భైరవేణి సమతను పరిచయం చేసుకున్నాడు మహేందర్ ఇన్స్టాగ్రామ్లో. పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి సమతను లొంగ తీసుకున్నాడు మహేందర్. తర్వాత సమత అక్క గర్వాంధుల సంధ్యతో కూడా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేశాడు మహేందర్. మహేందర్కు పెళ్ళి జరిగిందని చెప్పి తెలుసుకున్న తర్వాత మహేందర్ని దూరం పెట్టారు ఇటు సమత. ఈ మధ్యకాలంలోనే సమతకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధం కుదిరిందన్న విషయం ఇటు మహేందర్కి తెలిసిన తర్వాత తనతో ఇటు సమత, అలాగే సమత అక్క సంధ్య వీళ్ళిద్దరూ ప్రైవేట్గా ఉన్న సమయంలో తీసిన వీడియోస్ని బయట పెడతానంటూ బెదిరింపులకు దిగాడు మహేందర్. దీంతో మహేందర్ ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారు ఇటు సంధ్య, అలాగే సమత. ప్లాన్ ప్రకారం ఇటు మహేందర్ను జగిత్యాలకు రప్పించింది సంధ్య. లక్ష్మీపురం తీసుకెళ్ళి కళ్ళల్లో కారం కొట్టి ఒక ఇనుప రాడ్డుతో మహేందర్పై దాడి చేశారు. స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు మహేందర్. కానీ తర్వాత మహేందర్ ఫోన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేసి అక్కడ ఎవిడెన్సెస్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు.